నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ సమావేశాన్ని ఎంపీటీసీలు బాయ్కాట్ చేశారు. బాపట్ల నియోజకవర్గంలోని గత పాలకులు తమ సెగ్మెంట్ లోని అభివృద్ధి పనుల్ని నిధులివ్వకుండా ఆటంకపరిచారని ఆరోపణలు చేశారు. ఎంపీటీసీలకు తెలియకుండా అధికారులు కోట్ల రూపాయల బిల్లులు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. క్యాష్ పుస్తకాలు మాకు చూపించాలని అధికారులను డిమాండ్ చేశారు. మండలం ప్రజలందరికీ అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము అందరం కూడా కర్లపాలెం మండల ప్రజా పరిషత్తులో ఎంపీటీసీలుగా మరి ప్రస్తుతం పరిషత్తులో పాలక మండలి సభ్యులుగా ఉండి మా సెగ్మెంట్లో ఎంపీటీసీలుగా గెలవడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల కాలం మరి పదవీ కాలం కూడా మాకు అయిపోవస్తుంది. ముందుగా మా ఎంపీటీసీలందరి తరఫున కర్లపాలెం మండలంలో ఉన్న ప్రజలకు మేము క్షమాపణ చెప్తున్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రజల్ని. ఎందుకంటే ఒక్క రూపాయి పని కూడా మమ్మల్ని గెలిపించి ఈ మండల ప్రజా పరిషత్తుకు పంపించినందుకు ఒక్క రూపాయి పని కూడా చేయలేని పరిస్థితిలో ఈ రోజున మా ఎంపీటీసీలు అందరం ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య, తీవ్ర ఎండాకాలంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఒక పంపేసుకుంటామయ్యా అంటే ఒక్క రూపాయి ఇచ్చినట్టు పాపన పోలేదు. అయితే ఇక్కడ గమనిస్తే ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నట్టు 3 మండలాలే కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా విశాల మరి సౌకర్యవంతమైనటువంటి మరి జల్సాలు చేసేటటువంటి మండల పరిషత్ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పరిషత్ యొక్క సమావేశాలను నడుపుతున్నటువంటి విధానానికి ఈ రోజు మేమందరం ఎంతో ఒక రకంగా ఆశపడ్డాం. కొత్తగా ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు. ఇక్కడ బాపట్ల నియోజకవర్గానికి కూడా నరేంద్రబాబు రాజు గారు ఉన్నారు. ఈ రోజు ఫస్ట్ టైం మీటింగ్ కి వస్తారని చెప్పి తెలిసి అందరం సంతోషించాం. మా బాధలు చెప్పుకుందాం. నిధులు తీసుకొని మరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని ఆయనకి తెలియజేసి గ్రాంట్లు తీసుకొని ప్రజలకు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి మరి ఆశపడ్డాం. అయితే వారు మరి ఎందుకు అనివార్య కారణాల్లో రాలేదని చెప్పి తెలియజేశారు. అధికారుల యొక్క తీరుని అధికారులు 3 సంవత్సరాల నుంచి ప్రవర్తిస్తున్న యొక్క తీరుని నిరసిస్తూ ఈ రోజు అందరూ కూడా ఎంపీటీసీలు అందరం కూడా ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు రావడం జరిగింది. మరొకసారి ఒక్క రూపాయి పని కూడా చేయనీయకుండా మమ్మల్ని చేసినందుకు మండల పరిషత్ ఎవరైతే ఉన్నారో ఎండిఓ కానీ ఎంపీపీ గారు కానీ లేదా గత నాయకులు కానీ వారి యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల ప్రజలకు మాత్రం మా ఎంపీటీసీలు అందరి తరఫున మరొకసారి క్షమాపణ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికారులు చేసే నిధుల దుర్వినియోగం ఆపే అధికారం ప్రజల ద్వారా సమాచార హక్కు చట్టానికి ఉంటుందని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీఓ కె స్వరూపరాణి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సులో భాగంగా అమృతలూరు మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదేశాల మేరకు మండల గ్రామస్థాయి అధికారులకి ప్రజా ప్రతినిధులకి అవగాహన సదస్సు నిర్వహించారు. సమాచార చట్టం చాలా మంది కొత్తగా ఉద్యోగస్తులు చేరారు. సచివాలయ శాఖ సమాచార చట్టం గురించి అవగాహన లేదు. అవగాహన కల్పించడమే మంచి ఉద్దేశం. ఈ సమాచార చట్టం కొంతమంది తెలుసుకోవడానికి గ్రామ పంచాయతీలో ఏం చేస్తున్నారు, మండల పరిస్థితులు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఆర్లు ఏం చేస్తున్నారని ఇక్కడ లోకల్ అడిగితే పర్వాలేదు. ఎక్కడో మంగళగిరి పడ నుంచి కూడా సమాచార చట్టం కింద అడగడం ఏదో పని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. అవగాహన గురించి సమాచార చట్టం గురించి లోకల్ వాడు అడిగితే ప్రాబ్లం కానీ కొంతమంది అదే పని కావడం వలన ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా సమాచార చట్టం అందరికీ అందుబాటులో చక్కగా అవగాహన కల్పించినట్టయితే అడగకూడదు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అంటే మీ దగ్గర ఏమున్నాయి అంటే అనవసరం పర్సనల్ విషయాలు కూడా మీ పర్సనల్ ఆస్తులు అవన్నీ కూడా మాకు కావాలని చెప్పని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా పొందుపరిచి అడుగుతున్నారు. పనిచేసిన దగ్గర కూడా మాకు కూడా
మిమ్మల్ని కూడా అడిగాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కానీ వాటిగా ఉండే వాటిని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు యాక్ట్లో ఉంది. ఇంకా చాలా ఎక్కువ అంటే ఏం మనం తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కానీ అనవసరంగా పంచాయతీలో ఏంటి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి మన సంబంధం లేకుండా అవసరమైనవి కూడా అడుగుతున్నారు. కానీ అవన్నీ తెలియజేయడానికి మన స్టేజ్ మీద అందరూ ఆస్తి అయ్యే దాని మీద పూర్తి అవగాహన లేదు. యాక్చువల్ గా మన భారతదేశం ఒక లౌకిక రాజ్యం, గణతంత్ర రాజ్యం. ఇక్కడ ఏంటంటే ఈ గణతంత్ర ప్రజాస్వామ్య రెండు కూడా దగ్గర కలిసి ఉంటాయి. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో అంతిమ అధికారం ప్రజలదే. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఎంత అక్కడి ఉన్న వాళ్ళు సరే అధికారంలోకి వస్తారు. కాబట్టి వాళ్లకు ఈ అకౌంటబిలిటీ అనేది, ఈ ట్రాన్స్పరెన్సీ గౌరవించినటువంటి ఏబీపీ గారికి, ఎండిఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే తల్లిదండ్రుల్ని స్మరించుకొని విద్యార్థులకి చేయూతనివ్వడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని 3 ప్రాథమిక పాఠశాలలు BFSAVLN ఉర్దూ, 3 అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు వెనికల్ల నారాయణ జ్ఞాపకార్థంగా కుమారుడు, కోడలు హరిబాబు స్వరూపారాణిలు ఆర్థిక సహాయంతో విద్యార్థులకి వాటర్ బాటిల్స్, పెన్స్, నోట్ బుక్స్, బిస్కెట్లని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మరి వర్షాకాలం ఉండడం వల్ల డయేరియా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలుసు. అందు నిమిత్తం శ్రీగళ్ళ నారాయణ గారి జ్ఞాపకాలతో వారు కుమారుడు హరిబాబు, కోడలు స్వరూపురాన్ని కలిసి మరి ఇక్కడ విద్యార్థులకి గుర్తు, అట్లాగే AVL 1, 2, 3 అంగన్వాడీ పిల్లలకి వాటర్ బాటిల్స్, వీటితో పాటుగా మరి పెన్ను, బుక్కు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వర్షాకాలం వల్ల మరి అనారోగ్యాలకి కారణం మరి వాటర్. అందుకని ఇంటి దగ్గరే తల్లిదండ్రులు నీళ్లు వేడి చేసి వీటిలో ఇస్తే కొంచెం తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఆ దంపతులు వారి నాన్నగారి పేరు మీద ఇచ్చారు. సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరి మనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత మరి పేద పిల్లలకి చేయాలనే ఉద్దేశంలో మేము తలపెట్టిన మరి ఈనాడు సంస్థల రామోజీరావు గారి ఆధ్వర్యంలో మరి వారి స్మారకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకు వీరు కూడా చేదోడు వాదోడుగా మరి పేద పిల్లల కోసం, ఈ యొక్క మరి ఆరోగ్యం కోసం మరి మంచి ఉద్దేశంతో ఇచ్చిన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దంపతుల్ని మరి అభినందిస్తూ మనం అందరం కూడా అన్ని గ్రామాల్లో ఈ విధంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి పేద పిల్లలకి సహాయం చేయాలని, ఈ సహాయం చేసి తద్వారా మన గ్రామాల్లో ఇల్లు కూడా అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా మిగిలిన
బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో జరిగిన హత్యలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిన్న వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య జరిగిన గొడవని ఇది పార్టీ గొడవలుగా సృష్టిస్తూ అతను రాజకీయ లబ్ధి పొందడానికి జగన్ రెడ్డి చేసిన ఈ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎప్పుడైతే మ్యాండేటరీ కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు తిరస్కరించారో ఆ బాధ తట్టుకోలేక నెల రోజులు కూడా కాకముందే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి మా మీద దాడులు జరుగుతున్నాయని మరి మీడియాకి చెప్పడం, అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణమైన విషయం. జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. జాగ్రత్తగా మేము ఏదైతే చేశామో అది మీరు మనసులో పెట్టుకుని అనవసరమైన అవాకులు జవాకులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కనుక ప్రతిపక్షంగా ఎలా ఉన్నారో మేము చేసే పాలన మీరు ఏదైనా తప్పులుంటే సరిచేయండి. అలాగే మీ ఉద్యోగంలో ఎప్పుడు పెట్టుకుని మీ పాలనలో ఎవరైతే న్యాయం చేశారా, అన్ని అరాచకాలు చేశారు. బాబాయికి న్యాయం చేశారా, చెల్లికి న్యాయం చేశారా, కార్యకర్తలకు న్యాయం చేశారా, కార్యకర్తలు వండి పెట్టారు, పార్టీని వండి పెట్టారు, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. మీ ఆటలు సాగవు. మీరు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మరు. ఇది ఒక రాజకీయ కుట్ర. ఆ రాజకీయ కుట్రని రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారు. మర్యాదగా మీ రాజకీయ కుట్రను ఆపేసి మా ప్రజల్ని గంగమ్మ తల్లిని నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారులు స్థానిక మండలమైన నిజాంపట్నం హార్బర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చిప్పల వీరాజు తండ్రి నాగరాజుకు గల రిజిస్ట్రేషన్ నంబర్ IND AP G4 MO 372 ఫైబర్ బోటులో పురమ సోమయ్య, తండ్రి సుందరయ్య, మోపిదేవి కేశవులు, తండ్రి స్వాములు, చిప్పల వీరాజు, తండ్రి నాగరాజు అనువారు ముగ్గురు 3-4 రోజుల వేటకు కావలసిన ఆయిల్, మత్యము, ఐసు, వేటకు సంబంధించిన 4 రకాల వలలు వేసుకుని వేటకు బయలుదేరారు. ఆ రాత్రి గురువారం వేట చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున వాతావరణం అనుకూలించక వలలకి పడిన చేపలను ఐస్ బాక్స్ లో నింపుకొని హార్బర్ వచ్చి చేపలు అమ్ముకొని సంతోషంగా ఇంటికి వెళ్దామని అనుకున్నారు. వస్తున్న క్రమంలో హార్బర్ మొగ దగ్గర వచ్చేసరికి ఒక్కసారిగా వచ్చి పడిన పెద్ద అలల తాకిడికి పెను ప్రమాదానికి గురై బోటు తిరగబడి సముద్రపు అలలు రేవు వడి దెబ్బలకు లోపలికి లాక్కొని పోగా చేపలు, వలలు, ఐస్ బాక్సులు సర్వము కోల్పోయి ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవటానికి వారు పెట్టిన కేకలను దగ్గరలో వేట చేస్తున్న పెద్దపోటు వారు వచ్చి వారిని రక్షించడం జరిగింది. దేవుని దయతో ప్రాణాలు దక్కించుకున్న పేదవాడైన చిప్పల వీరాజుకు సుమారుగా ఆస్తి 1,20,000 నష్టం జరిగిందని బోటు ఓనర్, వారి కుటుంబీకులు బోరున కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు.
బుధవారం 2 గంటలకి వేటకి వెళ్ళామండి. సముద్రం నుంచి దరికి నిన్న సాయంత్రం వస్తుంటే బోట్ వచ్చి దండిమే మునిగిపోయి రాళ్ళకి చేరబడి పెద్ద బోట్ వాళ్ళని ఎవరిని కేకేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. సాయంత్రం రేవులోకి వచ్చి దరిలో బోటు తగిలిపోయినాక పెద్ద బోట్ వాళ్ళు దరికి లాక్కొచ్చారండి. ఎంత దూరంలో తగ్గింది ఇది? ఎంత దూరంలో? దండి చివరిలోనండి, కొత్తగా దండి కట్టారు కదా. అప్పుడు టైం ఎంత అయింది మీరు వచ్చి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి? 12 గంటలు అయిద్దండి. ఏటాడి ఇంటికి వస్తున్నారు? రావటానికి ఇంటికి రావటానికి దరిలోకి వస్తున్నాం. ఉప్పు బాగా ఉంది అల్లలు. మిమ్మల్ని ఎవరు రక్షించారు? మమ్మల్ని పెద్ద బోటు ఒక అతను వస్తా దరికి తీసుకొచ్చాడండి. ఎంతమంది ఉన్నారు బోట్లో? మా బోట్లో 3 ఉన్నామండి. మీ పేరు? నా పేరు సోమయ్య. మీ బోట్ ఓనర్ పేరు? చెప్పులు రాజండి. ఇంకొక అతను? మోగుదేవి కేశవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.